హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎండ్ టు ఎండ్ బోనాలు ఎలా జరుపుకున్నామో వీడియో. ఫస్ట్ ఫామ్ సైట్లో బోనాలు జరుపుకుందాం డిసైడ్ అయ్యాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళే ముందు మన ఇంటి వెలుపలికి మన గ్రామ దేవతలకి ఫస్ట్ నైవేద్యం పెట్టి దీపం పెట్టాలి. సో పెట్టుకొని స్టార్ట్ అయ్యి అక్కడికి రీచ్ అయ్యాక ఫస్ట్ స్టార్టింగ్ చేసిన పని ఏంటంటే పొయ్యికి పసుపు రాసి బొట్టు పెట్టి నైవేద్యం వండాలి కదా, అందుకు ఫస్ట్ ఆ పని చేసాము. ప్యారలల్గా బోనాలకి రెడీ చేయడానికి కూడా స్టార్ట్ చేసాం. పొయ్యి అయితే రెడీ అయిపోయింది. బోనాలకి ఈ ట్రిక్ అయితే బాగా అనిపించింది. ఫస్ట్ తడి పసుపుతో రాసి తర్వాత పసుపుని ఇలా టీ జోల్లో పెట్టి అలా చేస్తే బాగా అతుక్కుంది. చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా వచ్చింది. ప్యారలల్గా ఇక్కడ హారతి వెలిగించి దండం పెట్టుకొని పొయ్యి వెలిగించారు. ఫస్ట్ తల్లికి నైవేద్యం వండడం స్టార్ట్ చేసాము. బియ్యం పెసరపప్పుతో స్వీట్ పొంగల్ అండ్ ఆవు పాలు వేసి స్వీట్ పొంగల్ చేసాం. చాలా బాగా కుదిరింది స్వీట్ పొంగల్ అయితే. ఇలా ఉంటుండగా ప్యారలల్గా బోనం కుండలకి బొట్టులు అవి పెట్టి బోనం కుండలు కూడా రెడీ చేసాము. తర్వాత ప్రసాదాన్ని దండం పెట్టుకొని బోనం కుండల్లోకి వేసి నైవేద్యం వేసి తర్వాత మొత్తం బోనం కుండలకి మొత్తం దీపం అంతా సెట్ చేసి దీపం వెలిగించి గుడికి తీసుకొని వెళ్ళాము. అక్కడ మొత్తం ఇంకా గుడి దగ్గర ప్రొసీజర్ మొత్తం తల్లికి నైవేద్యం పెట్టి దీపాలంతా పెట్టి అలా డెకరేట్ చేసాము. అక్కడ పోచమ్మవారి తల్లి గుడి, చిన్న గుడి. తల్లికి మెయిన్ ధూపం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ ధూపం వేసాము. పూజ అంతా కంప్లీట్ అయింది. చాలా బాగా అయింది. చాలా బాగా పాజిటివ్ ఎనర్జీగా అనిపించింది. తర్వాత ఇంకా ఆబ్వియస్లీ పూజ తల్లికి అయిపోయిన తర్వాత మన పొట్ట పూజ ఉంటుంది కాబట్టి ఇట్స్ లైక్ 3 పొయ్యిల మీద 3 ఐటమ్స్ ప్యారలల్గా వండాం. ఒకటి మటన్ కర్రీ, ఒకటి చికెన్, నాటుకోడి చికెన్ అండి, నాటుకోడి చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ. వెదర్ ఆ రోజు చాలా బాగుంది. వర్షం పడి ఆగుతే చల్లగా గాలి చాలా బాగా అనిపించింది. ఇది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కన్నా ముందు నాటుకోడి అండ్ మటన్ రెడీ అయింది, అది తినేసాం ఫస్ట్. ఆ తర్వాత అక్కడ ఉన్న ట్రాక్టర్తో మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకైతే మనకి రిఫ్రెష్మెంట్ ఏమో కానీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ సూపర్. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాకు చాలా పాజిటివ్గా అనిపించింది. అలా బయటికి వెళ్ళి బోనాల పండుగ అలా చేసుకోవడం చాలా రిఫ్రెష్మెంట్గా కూడా అనిపించింది. తను హార్న్ ప్రెస్ అయిందని చాలా ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అండ్ ఫైనలీ ద ఫుడ్ ప్లేట్ ఈస్ చికెన్ బిర్యానీ, మటన్ గ్రేవీ అండ్ చికెన్.